శ్రీరామ 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 రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీరామ జయం. శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండము తాత్పర్య సహితము కవితిలక శ్రీ యామిజాల పద్మనాభస్వామి గారిచే తాత్పర్యము వ్రాయబడినది. ఆసక్తి కల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ, అధునాతన బీజగణిత ఆచార్యులు. ఇది శ్రీమత్ సుందరకాండే అష్టపంచాశ సర్గః. ఇది శ్రీమత్ సుందరకాండము 78వ సర్గము. తతస్తస్య గిరే శృంగే మహేంద్రస్య మహాబలాః హనుమత్ ప్రముఖాః ప్రీతిం హరయో జగ్మురుత్తమాం. అంతనా మహేంద్ర పర్వత శిఖరముపై కూర్చున్నవారును, గొప్ప బలపరాక్రమం కలవారును, హనుమంతుడు మున్నగుగా గలవారును అగు వానరులెక్కువ ప్రీతిని పొందిరి. తం తతః ప్రీతి సంహృష్టః ప్రీతిమంతం మహాకపిం జాంబవాన్ కార్య వృత్తాంతమపృచ్ఛ ధనిలాత్మజం. ప్రీతి సంతోషములతో గూడిన జాంబవంతుడు సంతోషముతో గూడియున్నవాడును వానరోత్తముడునగు హనుమంతుని జరిగిన వృత్తాంతమును గూర్చి ఇట్లు ప్రశ్నించెను. కథం దృష్టా త్వయా దేవీ కథం వా తత్ర వర్తతే తస్యాం వా సకథం వృత్తః క్రూరకర్మాదశాననః. ఓ హనుమంతుడా, నీవు సీతనెట్లు చూడగలిగితివి? అక్కడ ఆమె ఎట్లున్నది? క్రూరాత్ముడైన రావణుడామె విషయమున ఎట్లున్నాడు? తత్సర్వమేతన్నః ప్రబ్రూహి త్వం మహాకపే సమ్మార్గితా కథం దేవీ కిం చ సా ప్రత్యభాషత శ్రుతార్థాశ్చింతయిష్యామో భూయః కార్య వినిశ్చయం. నీవీ విషయమునంతటిని ఉన్నది ఉన్నట్లుగా వివరించి చెప్పుము. సీతాదేవిని వెదకి ఎట్లు కనుగొనగలిగితివి? ఆమె నీతో ఏమి చెప్పెను? యశ్చార్ధస్తత్ర వక్తవ్యో గత్తైరస్మాభిరాత్మవాన్ రక్షితవ్యం చ యత్తత్ర తద్భవాన్ వ్యాకరోతు నః. నీవు చెప్పిన దానిని వినిన పిదప తిరిగి మనమేమి చేయవలసినదియు ఆలోచించెదము. మనము రాముని యొద్దకు పోయినప్పుడు అతనితో ఏ మాటలు చెప్పవలెనో, దేనిని చెప్పక దాచి ఉంచవలెనో బుద్ధిమంతుడవగు నీవు మాకు వివరించి చెప్పుము. సనియుక్త తతస్తేన సంప్రహృష్ట తనూరుహః ప్రణమ్య శిరసా దేవ్యై సీతాయై ప్రత్యభాషత. ఇట్లు జాంబవంతుడు అడుగగా హనుమంతుడు జలధరించిన శరీరము కలవాడై సీతాదేవిని తలంచుకొని తలతో నామెకు నమస్కరించి ఇట్లు చెప్పసాగెను. ప్రత్యక్షమేవ భవతాం మహేంద్రాగ్రాత్క మప్లుతః ఉదద్ధేర్దక్షిణం పారం కాంక్షమాణః సమాహితః. నేను మహాసముద్రపు దక్షిణ తీరమును జేరంగోరి సంసిద్ధుడనయి మహేంద్ర పర్వత శిఖరము నుండి ఆకాశమున కెగరుటను మీరందరును గన్నులార జూచియే ఉన్నారు కదా. గచ్చతశ్చ హిమే ఘోరం విఘ్నరూపమివాభవత్ కాంచనం శిఖరం దివ్యం పశ్యామి సుమనోహరం. నేనట్లు సముద్రమును దాటిపోవుచుండగా మనోహరమై దివ్యమైన ఒక బంగారు పర్వత శిఖరము ఘోరమైన విఘ్నము వలె నా కడ్డు వచ్చినది. స్థితం పంథానమావృత్య మేనే విఘ్నం చ తం నగం ఉపసంగమ్య తం దివ్యం కాంచనం నగసత్తమం. ఆ పర్వతము నా మార్గము నడ్డగించినందున అది నాకు విఘ్నమని తలంచితిని. కృతామే మనసా బుద్ధిర్భేత్తవ్యోయం మయేతి చ
ప్రహతం చ మయా తస్య లాంగూలేన మహాగిరేః. దివ్యమును స్వర్ణమయమునగు నా పర్వతమును చేరిన నాకు దానిని పగులగొట్టవలెనని బుద్ధి పుట్టినది. శిఖరం సూర్య సంకాశం వ్యసీర్యత సహస్రథా వ్యవసాయం చ తం బుద్ధ్వా సహోవాచ మహాగిరిః. సూర్యునితో సమానముగా ప్రకాశించుచున్న ఆ పర్వత శిఖరమును నేను నా తోకతో గట్టిగా కొట్టి తిని ఆ దెబ్బకయ్యది 1000 తునకలైనది. పుత్రేతి మధురాం వాణీం మనః ప్రహ్లాదయన్నివ పితృవ్యం చాపి మాం విద్ధి సఖాయం మాతరిశ్వనః. నా ప్రయత్నమును గాంచి తన్ను పగులగొట్టుదునని తలంచి ఆ పర్వత మానుష రూపమున నా మనస్సునకు మిక్కిలి సంతోషమును కలిగించుచు పుత్రా అని సంబోధించుచు మధురముగా నిట్లు పలికెను. నేను నీ తండ్రియగు వాయుదేవునికి మిత్రుడను, నీ తండ్రికి సోదరుని వంటి వాడను. మైనాకమితి విఖ్యాతం నివస్సంతం మహోదధౌ పక్షవంతః పురా పుత్ర బభూవుః పర్వతోత్తమాః. నా పేరు మైనాకుడు, నేను సముద్రములోనే నివసించుచున్నాను. నాయనా, పూర్వము పర్వతములకన్నింటికీ రెక్కలుండెడివి. చందతః పృథివీం చేరుర్బాధమానాః సమంతతః శ్రుత్వా నగానాం చరితం మహేంద్రః పాకశాసనః. అందువలన నా పర్వతములు భూమిపై స్వేచ్ఛగా సంచరించుచు సమస్త ప్రాణులకు మిక్కిలి బాధను కలిగించుచుండెడివి. చిచ్ఛేద భగవాన్ ప్రక్షాన్ వజ్రేణైషాం సహస్రశః అహం తు మోక్షిత తస్మాత్తవ పిత్రా మహాత్మనా. పాకశాసనుడైన దేవేంద్రుడు పర్వతములు పెట్టుచున్న ఈ బాధను వినెను. అతడు వజ్రాయుధమును ధరించి పర్వతముల రెక్కలనన్నింటినీ 1000 కొలది తునుకులుగా ఖండించెను. మారుతేన తదా వత్స ప్రక్షిప్తోస్మి మహార్ణవే రామస్య చ మయా సాహ్యే వర్తితవ్యమరిందమా. మంచి మనస్సు గల నీ తండ్రి నా రెక్కలు విరగకుండా నన్ను రక్షించెను. నాయనా, మీ తండ్రి దయతలచి ఎప్పుడు నన్ని సముద్రమున బడవైచెను. రామో ధర్మభృతాం శ్రేష్ఠో మహేంద్ర సమవిక్రమః ఏతచ్చుత్వా వచస్తస్య మైనాకస్య మహాత్మనః. శత్రువులను మర్దించు హనుమంతుడా, నీవు రాముని పనిపై బోవుచున్నందున నీకు కొంత విశ్రాంతిని కలిగించి ఈ విధముగా రాముని కార్యమునకు సహాయపడుటకు సంకల్పించితిని. ఏలయన రాముడు ధార్మికులలో నొత్తముడు, దేవేంద్రుని కీడైన పరాక్రమం కలవాడు. కార్యమావేద్యతు గిరేరుద్యతం చ మనో మమ తేన చాహమనుజ్ఞాతో మైనాకేన మహాత్మనా. మహాత్ముడగు మైనాకుడు పలికిన ఈ వాక్యమును నేను వింటిని. అతనికి నేను చేయవలసిన పనిని మనస్సు విప్పి తెలియజేసి తిని పెదపనతడు సుఖముగా బోవుటకు నాకనుమతినిచ్చెను. సచాప్యంతర్హి తస్సైలో మానుషేణ వపుష్మత శరీరేణ మహాశైలః శైలేన చ మహాదధౌ. పెదపన మైనాకుడు నాతో మాటలాడుటకు ధరించిన మానుష రూపము నుపసంహరించుకొని శైలరూపమగు దేహముతో తిరిగి సముద్రమున మునిగెను. ఉత్తమం జవమాస్తాయ శేషం పంథానమాస్థితః తతోహం సుచిరం కాలం వేగేనాభ్యగమం పథి. పిదప నేను గొప్ప వేగమును బూని మిగిలియున్న మార్గమును దాటుటకు వేగముగా జాలకాలము పోవుచుంటిని. తతః పశ్యామ్యహం దేవీం సురసాం నాగమాతరం సముద్రమధ్యే సా దేవీ వచనం మామభాషత. తరువాత నా మార్గమున సముద్ర మధ్యమున నాగులకు దల్లి అయిన సురసాదేవిని చూచితిని. ఆమె నాతో ఇట్లు పలికినది. మమ భక్షః ప్రదిష్టస్త్వ మమరైర్హరిసత్తమా అతస్త్వాం భక్షయిష్యామి విహితస్త్వం చిరస్య మే. ఓ వానరోత్తమా,
దేవతలు నిన్ను నాకాహారముగా నియమించి ఉన్నారు. నీవు చాలా కాలమునకు నాకు లభించినావు. నిన్నిదిగో భక్షించెదను. ఏవముక్తః సురసయా ప్రాంజలిః ప్రణతః స్థితః వివర్ణవదనో భూత్వా వాక్యం చేదముదీరయం. సురసాదేవి ఇట్లు పలుకగా విని నేను చేతులు జోడించి నమస్కరించి వెలవెలపోవు ముఖము కలిగిన వాడనై ఆమెతో ఇట్లు పలికితిని. రామో దాశరథి శ్రీమాన్ ప్రవిష్టో దండకావనం లక్ష్మణేన సహ భ్రాత్రా సీతయా చ పరంతపః. అమ్మా, నా మాట వినుము. శ్రీమంతుడును శత్రువులను తపింపజేయువాడును దశరథుని పుత్రుడునగు రాముడు తమ్ముడగు లక్ష్మణునితోనూ భార్యయగు సీతతోనూ కూడా దండకారణ్యమును ప్రవేశించెను. తస్య సీతా హృతా భార్య రావణేన దురాత్మనా తస్యాః సకాశం దూతోహం గమిష్యే రామశాసనాత్. దురాత్ముడుగు రావణుడు ఆ రాముని భార్యయగు సీతాదేవిని అపహరించెను. రాముని ఆజ్ఞననుసరించి నేనామె వద్దకు దూతగా పోవుచున్నాను. కర్తుమర్హసి రామస్య సహాయం విషయే సతీ అథవా మైథిలీం దృష్ట్వా రామం చాక్లిష్టకారిణం. రాముని రాజ్యమున నివసించుచున్న నీవాతనికి సహాయము చేయవలసి ఉన్నది కదా. ఆగమిష్యామి తే వక్త్రం సత్యం ప్రతిశృణోమి తే ఏవముక్తా మయా సాతు సురసా కామరూపిణి. లేదా నీవు రామునికి సాయపడుటకు సమ్మతింపకపోయినను సీతాదేవిని జూచి ఆమె వృత్తాంతమును రామునికి తెలిపి తిరిగి వచ్చి నీ నోటిలో ప్రవేశించెదను. నా మాట సత్యము, నీవెంత మాత్రము సందేహింపనక్కరలేదు. అబ్రవీన్నాతి వర్తేత కశ్చిదేశవరో మమ ఏవముక్త సురసయా దశయోజన మాయతః. కామరూపిణి అయిన సురసాదేవి నా మాటలు విని దానికి సమ్మతింపక నా చేజిక్కిన వాడెవ్వడునూ నన్ను తప్పించుకొని పోలేడు. ఇది నాకు దేవతలిచ్చిన వరము అని పలికినది. తతోర్ధ గుణ విస్తారో బభువాహం క్షణేన తూ మత్ప్రమాణానురూపం చ వ్యాధితం చ ముఖం తయా. సురస ఇట్లు పలుకగా నేను 10 యోజనముల పొడవు 15 యోజనముల విస్తారము కలుగునట్లు దేహమును ఒక క్షణములో పెంచితిని. సురసయును నన్ను మృంగుటకు దగిన రీతిగా తన నోటిని తెరచినది. తద్దృష్ట్వా వ్యాధితం చాస్యం హ్రస్వం హ్యకరవం వపుః తస్మిన్ ముహూర్తే చ పునర్బభూవాంగుష్ఠమాత్రకః. ఆమె అట్లు తన నోటిని తెరచుకొని ఉండగా ఆ క్షణమునందే నేను నా దేహమును మిక్కిలి తగ్గించి బొటనవ్రేలి ప్రమాణపు రూపమును ధరించి తిని. అభిపత్యాసు తద్వక్త్రం నిర్గతోహం తతః క్షణాత్ అబ్రవీత్ సురసా దేవీ స్వేన రూపేణ మాం పునః. నేనామె నోటిలో ప్రవేశించి వెంటనే బయటికి వచ్చి తిని. అప్పుడు సురస తన నిజరూపమును ధరించి ఇట్లు పలికెను. అర్ధసిద్ధ్యై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథా సుఖం సమానయ చ వైదేహీం రాఘవేణ మహాత్మనా. సౌమ్యుడవగు వానరోత్తమ, సుఖముగా బొమ్ము, కార్యమును సాధింపుము, సీతాదేవిని రామునితో జేత్పుము. సుఖీ భవ మహాబాహో ప్రీతాస్మి తవ వానరా తతోహం సాధు సాధ్వీతి సర్వభూతైః ప్రశంసితః. గొప్ప బాహువులు గల వానరోత్తమ, సుఖముగా నుండుము, నీ యందు నాకెక్కువ ప్రీతి కలిగినది. ఆమె ఇట్లు పలుకగా సమస్త భూతములను మేలు మేలు అని నన్ను ప్రశంసించినవి. ఇది శ్రీమత్ సుందరకాండము 78వ సర్గము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.